వచ్చిందంటే ఖచ్చితంగా నాకు ఒక విధైతే ఏదో కారణంగా ఉండాలన్నమాట. సో 400 రకాలకు పైగా 400 రకాలకు పైగా పంటలు నాశించే నెమటోడ్. 400 రకాలకు పైగా పంటలను నాశించే నెమటోడ్. డైటిలెంకస్ డిప్సాసి. ఓకే, డైటిలెంకస్ డిప్సాసి 400 పంటల పైన ఆశించేటువంటి నెమటోడ్ అన్నమాట. ఓకే, సో చెరకు పంటను ఆశించే నెమటోడ్. చెరకు పంటను ఆశించే నెమటోడ్. చెరకు పంటను ఆశించే నెమటోడ్ ఏంటి అని? చెరకు పంటను ఆశించేటువంటి నెమటోడ్ ఏమంటామంటే లాన్స్ నెమటోడ్. లాన్స్ నెమటోడ్. చెరకు పంటను ఆశించే నెమటోడ్ లాన్స్ నెమటోడ్. ఓకే, ఈ బిట్స్ లో ఏవైనా ఒకవేళ ఇప్పటికీ మీకు కొత్తగా అనిపించినా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మో ఇంకా చదవలేమో, ఇంకా మళ్ళీ దీనికి మరీ టెన్షన్ పెట్టుకోకండి, అవ్వలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో కొన్ని అలా చెప్తాం అనమాట. అవి గుర్తుపెట్టుకుని జస్ట్ ఇవి మనకి బాగా గుర్తుంటాయి అనమాట. సో తర్వాత ఒకవేళ మనము ఏం చేయాలన్నా వెంటనే మనకి గుర్తుంటాయి. ఓకే, సో అలా మనం చూస్తాము. తర్వాత వేర్ల పైన మచ్చలు కలిగజేసేటువంటి నులి పురుగులు. ఓకే, వేర్ల పైన మచ్చలు కలగజేసేటటువంటి నులి పురుగులు. వేర్ల పైన లీజన్స్ అన్నమాట. వేర్ల పైన మచ్చలు కలగజేసేటటువంటి నులి పురుగులు ఏంటి అనేటువంటిది బ్రాటిలెంకస్ స్పీషీస్. బ్రాటిలెంకస్ స్పీషీస్. కొరినోబాక్టీరియా ట్రిటిసై. తర్వాత బిట్ ఏంటంటే కొరినోబాక్టీరియా ట్రిటిసై. కొరినోబాక్టీరియా ట్రిటిసై అనే బ్యాక్టీరియాని కొరినోబాక్టీరియా ట్రిటిసై అనే బ్యాక్టీరియాని వ్యాపింపజేసే నులి పురుగు. వ్యాపింపజేసే నులి పురుగు యాంగ్వినా ట్రిటిసై. యాంగ్వినా ట్రిటిసై. అరటిలో అయితే మనకు తెలుసు రాడోపాలస్ సిమిలిస్. పాత ఇచ్చినటువంటి ప్రశ్న అనమాట. రాడోపాలస్ సిమిలిస్ అనమాట. అది మనకు తెలుసు. బర్రోయింగ్ నెమ్టోడ్ అంట. బర్రోయింగ్ నెమ్టోడ్ అంటారు దాన్ని. రాడోపాలస్ సిమిలిస్ అనమాట. అదొకటి. అలాగే రోటిలెంకస్ రెడిఫార్మిస్ అనేటువంటిది ఒకటి. రోటిలెంకస్ రెడిఫార్మిస్. రెడిఫార్మ్ నెమటోడ్ అది కూడా మనకు తెలుసు. రెడిఫార్మ్ నెమటోడ్. అలాగే బర్రోయింగ్ నెమటోడ్ రాడోపాలస్ సిమిలిస్ అనేటువంటిది మనకైతే జరగడం. ఈ 400 జాతులు అవన్నీ కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 400 పంటల పైన ఎక్కువగా ఆశించేటువంటివి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రైస్ స్టెమ్ నెమటోడ్ డైటిలెంకస్. స్టెమ్ నెమటోడ్ డైటిలెంకస్. ఓకే, రైస్ స్టెమ్ నెమటోడ్ వచ్చేసరికి డైటిలెంకస్ అంగుస్టస్. ఓకే, వేరుకుళ్ళు.